నమస్కారం. టాప్ తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. భూతాపంతో విస్తరిస్తున్న హిమాలయ సరస్సులు. కోమటిరెడ్డి బ్రదర్స్ పై రేవంత్ రెడ్డి ప్రశంసలు. రానున్న 5 రోజులు మరింత వేడి. చంద్రబాబుకు పరిపూర్ణానంద షాక్. చిరంజీవిపై మాటల దాడితో వైసీపీ తప్పిదం చేసిందా? విస్తృతమైన హిమనీ నదాలు మంచు కవచం వల్ల హిమాలయ పర్వతాలను మూడో ధ్రువం అని పిలుస్తారు. భౌతిక లక్షణాలు, సామాజిక ప్రభావాల పరంగా ప్రపంచ వాతావరణంలో మార్పులు అత్యంత సున్నితంగా ఉంటాయి. 18వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైనప్పటి నుంచి హిమనీ నదాలు తిరోగమనం, సన్నబడ్డం వంటి అపూర్వమైన మార్పులను ఎదుర్కొంటున్నాయని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పలు పరిశోధనలు వెల్లడించాయి. ఈ తిరోగమనం హిమాలయ ప్రాంతాల్లో కొత్త సరస్సులు ఏర్పడడానికి, ఇప్పటికే ఉన్నవాటి విస్తరణకు దారితీస్తోందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తాజా అధ్యయనం హెచ్చరించింది. ఉత్తర భారతదేశంలో ప్రచండ భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. వేడి గాలులు ప్రజలను ఇబ్బందులు గురిచేస్తున్నాయి. దీని నుంచి ఇప్పట్లో ఉపశమనం లభించే అవకాశం లేదని భారత వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే 5 రోజుల పాటు తూర్పు భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వేడి గాలులు కొనసాగుతాయన్నారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్లోని కొన్ని ప్రాంతాల్లో వేడి తరంగాల పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అలాగే అధిక తేమ కారణంగా కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, గోవా, కేరళ, పశ్చిమ బెంగాల్, బీహార్లోని ప్రజలు అలర్ట్గా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఏపీలో టీడీపీ కూటమికి మరో షాక్ తగిలింది. హిందూపురం పార్లమెంట్ సీట్ను ఆశించిన పరిపూర్ణానంద స్వామి కనీసం అసెంబ్లీ సీట్ అయినా ఇవ్వాలని అడుగుతున్నారు. రెండింటిలో ఏదో ఒకటి ఇవ్వాలని ఆయన గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. పొత్తులో భాగంగా టికెట్ దక్కుతుందని, ఎంపీ అవుతానని గట్టి నమ్మకం ప్రదర్శించారు పరిపూర్ణానంద. కానీ ఈ పరిధిలోని 2 టికెట్లు టీడీపీకి దక్కాయి. ఎంపీ టికెట్ టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథికి దక్కింది. దీంతో ఇండిపెండెంట్గా రంగంలోకి దిగేందుకు స్వామి సిద్ధమయ్యారు. అభ్యర్థుల మార్పు సమాచారంతో స్వామి పరిపూర్ణానంద ఇటీవల చంద్రబాబును కలిశారు. ఆయన టీడీపీలో చేరతారని చాలా బలంగా వినిపించింది. అయితే ఎంపీ టికెట్ తనకు ఇవ్వాలని, లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారని బాబుకు స్వామి చెప్పారట. ఈ పరిణామంతో టీడీపీలో కలవరం మొదలైంది. ఎలాగైనా బీజేపీతో మాట్లాడి స్వామిని ఒప్పించాలని చంద్రబాబు భావిస్తున్నారట. భారతీయ జనతా పార్టీ చేతులు ఏం లేదు. మీరు చూస్తున్నారు, అనపర్తి విషయంలోనే ఇటు మార్చి అటు మార్చి టీడీపీ వ్యక్తిని అక్కడికి పంపించి అక్కడి నుంచి నడిపించాలి. కాబట్టి ఈరోజు జరిగే వాతావరణం అంతా కూడా ఒక పురంధేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళ మధ్యలోనే అన్ని జరుగుతూ ఉన్నాయి. మోడీ గారికి, అమిత్ షా గారికి, వాళ్ళకి దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళ సమస్యల్లో వాళ్ళు తిరుగుతున్నారు, కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా వాళ్ళిద్దరే. కాబట్టి వాళ్ళిద్దరినీ మనం ఏమడుగుతున్నా, మీ పేరు ప్రపోజల్లో పెట్టాము, మీ పేరు చెప్పాము, వాళ్ళు ఒప్పుకోలేదు, కొంత దీనికి కారణం అది కాదు, ఏవో చెప్పుకుంటూ వాయిదా వేస్తూ వచ్చారు. కాబట్టి నేను కూడా ఇప్పటికీ కూడా నేను ఎవరినీ విమర్శించట్లేదు. ఎందుకంటే పార్టీలు వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నేను సీటు కోసం నేను అడిగాను, అది వాళ్ళు ఇష్టమైతే ఇస్తారు, ఇష్టం లేకపోతే ఇవ్వరు. కానీ ఇండిపెండెంట్గా పోటీ చేయాలా లేదా అనేది నా ఇష్టం. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తన తమ్ముడు పవన్ కు మాత్రం మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు. దీంతో వైసీపీ చిరంజీవిపై మాటలు దాడి చేసింది. ఇది తీవ్ర విమర్శల పాలవుతోంది. చిరంజీవి ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటించాలని సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్ని నాని తీవ్రంగా వ్యతిరేకించారు. అటు వైసీపీ నేతలు కూడా చిరంజీవిపై విమర్శలు డోసు పెంచుతున్నారు. జనసేన పార్టీకి 5 కోట్ల విరాళం ఇచ్చి చిరంజీవి తన మొదటి స్టెప్లో మద్దతు ప్రకటించారు. ఎన్డీఏ అభ్యర్థులు గెలవాలని ఆకాంక్షించి తన పూర్తి మద్దతు ప్రకటించారు. అయితే పవన్తో పాటు ఇప్పుడు చిరంజీవి పైన ఇలా వైసీపీ దాడి చేయడంతో మెగా ఫ్యాన్స్, మూవీ లవర్స్ నుంచి వ్యతిరేకత వస్తున్నట్లు సమాచారం. దీన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రసంగంలో ప్రస్తావిస్తున్నారు. చిరంజీవి ఏం తప్పు చేశారని వైసీపీ విమర్శిస్తోందని చంద్రబాబు ప్రశ్నించారు. ఆస్కార్ విన్నర్స్ రాజమౌళి, మెగా హీరో చిరంజీవులను జగన్ తన ఇంటికి పిలిపించుకుని ఆహ్వానించారని చంద్రబాబు ఆరోపించారు. చంద్రబాబు విసురులు ట్రెండింగ్లో ఉన్నాయి. కడప జిల్లా ఒంటిమిట్టలో సీతారామ కళ్యాణం నిర్వహించున్నారు. సాధారణంగా అన్ని ఆలయాల్లో శ్రీరామనవమి రోజున కళ్యాణం జరుపుతారు. ఇక్కడ మాత్రం నవమి తర్వాత చతుర్దశి రోజున పండు వెన్నెల్లో స్వామివార్ల పెళ్లి వేడుక నిర్వహిస్తారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఈ ఉత్సవానికి సీఎం జగన్ బదులు దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కడప, అన్నమయ్య, రాయచోటి, తిరుపతి, చిత్తూరు, నంద్యాల, కర్నూలు జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ బ్రహ్మోత్సవాలకు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. కళ్యాణోత్సవాన్ని నేరుగా తిలకించలేని వారి కోసం 28 LED స్క్రీన్లను అమర్చారు.
గ్యాలరీలో ఉండే భక్తులకు ఉపశమనం కలిగించడానికి 200కు పైగా ఎయిర్ కూలర్లను అందుబాటులో ఉంచారు. సీతారాముల కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి గ్యాలరీలోని తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అందిస్తారు. దీనికోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భువనగిరిలో రోడ్ షో సందర్భంగా కోమటిరెడ్డి అభిమానులను రంజింపజేసేలా మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. దాంతో పాటు సీఎం అయ్యే అర్హత ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పి ఆయన అభిమానులందరిలో శభాష్ అనిపించుకున్నారు. కష్ట నష్టాల్లో పేదలకు సేవలు అందించడంలో కోమటిరెడ్డి బ్రదర్స్ మంచి పేరుందని చెప్పారు. ఉద్యమంలో మంత్రి పదవిని త్యాగం చేసిన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ రాష్ట్రం వచ్చాకే మంత్రి పదవి తీసుకుంటానని చెప్పి నల్గొండ పోరాట యోధుడు వెంకటరెడ్డి అని రేవంత్ రెడ్డి కొనియాడారు. జగదీష్ రెడ్డిని ఉద్దేశించి భూమికి మూరెడు లేని సన్నాసి మంత్రి పదవి కోసం కాకాపడుతున్నారని, రాజగోపాల్ రెడ్డినే విమర్శిస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఆనాడు సోదరిమణి బెల్లి లలిత గుర్తొస్తుంది. భువనగిరి గడ్డ అంటే గుత్పల సంఘం పెట్టిన దొడ్డి కొమరయ్యను ఈ ప్రాంతం ఎప్పటికీ మరవదు. మిత్రులారా, ఇవాళ నేను మీతోని మనసు విప్పి మాట్లాడదలుచుకున్నా. ఈ తెలంగాణ రాష్ట్రం ఆనాడు హైదరాబాదు సంస్థానం ఆదిలాబాదు జిల్లాలో కొమరం భీం రామ్జీ గోండు జల్ జమీన్ జంగల్ అని భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం వాళ్ళు మొదలుపెట్టిన పోరాటం ఈ నల్లగొండ గడ్డ మీద మా ఎర్ర జెండా సోదరులు సాయుధ రైతాంగ పోరాటం మొదలుపెట్టి నిజాంల నుంచి రజాకర్లను జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. దూరం నుంచి వచ్చారు. ఈ ఉత్సాహంలో ఎక్కువ స్పీడ్గా ఓకర్రి, జాగ్రత్తగా ఓన్రి. ఎన్నికల వరకు గ్రామాలల్లో కంచేసి బూతుల కాడ కాపలా కాసి గెలిపించండి. మళ్ళా భువనగిరికి వచ్చి మిమ్మల్ని కలిసి మీతో సావధానంగా మాట్లాడతాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మిత్రులారా, మీరు ఒక్క 10 నిమిషాలు నిశ్శబ్దంగా సావధానంగా వింటే, మరా 15 నిమిషాలు సావధానంగా వినాల్సిందిగా మిత్రులను కోరుకుంటూ, నల్గొండ జిల్లా అన్నా, భువనగిరి ప్రాంతం అన్నా, సర్దారు సర్వాయి పాపన్న గౌడు మొట్టమొదట గుర్తొస్తాడు. దొడ్డి కొమరయ్య గుర్తొస్తాడు. చాకలి ఐలమ్మ గుర్తొస్తుంది. రావి నారాయణ రెడ్డి గుర్తొస్తాడు. బద్దం నరసింహారెడ్డి గుర్తొస్తాడు. మల్లు స్వరాజ్యం గుర్తొస్తుంది. ఆరుట్ల రామచంద్రారెడ్డి గుర్తొస్తాడు. ఆరుట్ల కమలాదేవి గుర్తొస్తుంది. ధర్మ భిక్షం గుర్తొస్తాడు. కొండా లక్ష్మణ్ బాపూజీ గుర్తొస్తాడు. ఆనాడు సోదరిమణి బెల్లి లలిత గుర్తొస్తుంది. భువనగిరి గడ్డ అంటే గుత్పల సంఘం పెట్టిన దొడ్డి కొమరయ్యను ఈ ప్రాంతం ఎప్పటికీ మరవదు. మిత్రులారా, ఇవాళ నేను మీతోని మనసు విప్పి మాట్లాడదలుచుకున్నా. ఈ తెలంగాణ రాష్ట్రం ఆనాడు హైదరాబాదు సంస్థానం ఆదిలాబాదు జిల్లాలో కొమరం భీం రామ్జీ గోండు జల్ జమీన్ జంగల్ అని భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం వాళ్ళు మొదలుపెట్టిన పోరాటం ఈ నల్లగొండ గడ్డ మీద మా ఎర్ర జెండా సోదరులు సాయుధ రైతాంగ పోరాటం మొదలుపెట్టి నిజాంల నుంచి, రజాకర్ల నుంచి హైదరాబాదు సంస్థానానికి విముక్తి కలిగించారు. ఈ గడ్డ పోరాటాలకు స్ఫూర్తి. ఈ గడ్డ బానిసతత్వానికి అడ్డంగా నిలబడి నీ బాంచం దొరా అనే విధానాన్ని స్వస్తి పలికి ఈ ప్రాంతాన్ని దొరల గడీల నుంచి బంధ విముక్తుల్ని చేసింది ఈ ప్రాంతం. మరి ఇవాళ కుంభం అనిల్ రెడ్డి అధ్యక్షతన, చామల కిరణ్ రెడ్డి,
పార్లమెంట్ నామినేషన్కి నాతో పాటు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, వేముల వీరేశం గారు, మందుల సామెల్ గారు, సోదరుడు మల్రెడ్డి రంగారెడ్డి గారు, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు పెద్దలు, సిపిఐ నాయకులు, మల్లా పల్లా వెంకటరెడ్డి గారు, అదేవిధంగా చెప్తాను జర్రాగు, మీ అందరినీ ఉదయం నుంచి ఉత్సాహపరిచి మీలో ఒకటిగా ఉన్న బీర్ల ఐలయ్య గారు, కుంభం అనిల్ రెడ్డి గారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భువనగిరి కోట కాంగ్రెస్ కంచు కోట నిరూపించినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు మిత్రులారా. తెలంగాణలో మరో 4 రోజులు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భువనగిరి, హైదరాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట, హనుమకొండ జిల్లాలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రపంచం తల్లకిందులైన ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. అక్కడి సూర్యుడు ఇక్కడ పొడిచినా రుణమాఫీ ఆగదు, అది పూర్తి చేసి రైతులు రుణం తీర్చుకుంటామని తెలిపారు. ఏపీలో నష్టమని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని రేవంత్ గుర్తు చేశారు. కానీ తెలంగాణ ఏర్పాటే తప్పిదమన్నట్లుగా మోడీ ఎన్నోసార్లు మాట్లాడారని మండిపడ్డారు. తనతో పాటు సీఎం అయ్యే అర్హతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి పోరాట యోధుడు. తెలంగాణ కోసం ఆయన రాజీనామా చేస్తే కేసీఆర్ దొంగ దీక్ష చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ పోరాటం చేసి కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించారు. బీఆర్ఎస్కు ఒక్క సీటు వచ్చినా బీజేపీలో కలిపేస్తారు. ప్రధాని మోదీతో కేసీఆర్ ఏనాడు పోరాడలేదని ఆయన మండిపడ్డారు. నన్ను గద్దె దించమంటుండు కేసీఆర్ గాని 10 ఏళ్ళు గద్దె మీద ఉన్న మోడీని ఎందుకు గద్దె దించమంటలేడు? మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. 100 రోజుల్లో నేను ఇన్ని పనులు చేసిన, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా. అందుకే ఈ నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. ఎట్లయితే ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసినో, ఎట్లయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చినో, ఎట్లయితే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినో, అట్లనే 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా. ఏకకాలంలో మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. మీ బిడ్డను నేను. రాష్ట్రమంతా మాదక ద్రవ్యాలమయమైపోయిందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం విజయనగరంలో జరుగుతున్న ప్రజాగాళం భారీ బహిరంగ సభలో సీఎం జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మే 13వ తేదీన వస్తున్న రాజకీయ తుఫాన్తో వైసీపీ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమన్నారు. విశాఖను గంజాయికి క్యాపిటల్గా మార్చారని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు తిరుగుతున్నాయని ఆరోపించారు. నాకన్నా పెద్దోళ్ళు, నాకన్నా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, నాకన్నా చాలా చాలా అనుభవం ఉందని చెప్పి గొప్పలు చెప్పుకునే వాళ్ళు చాలామంది ముఖ్యమంత్రులుగా కూడా పనిచేశారు. కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. ఇంతమందిని మీరు చూశారు. మరీ ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత నాకన్నా ముందు 75 ఏళ్ల ముసలాయన కూడా పరిపాలన చేయడం కూడా చూశారు. ఆయన ఏకంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. 3 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. మరి అటువంటి గొప్ప గొప్ప పాలనలు కూడా మీరు చూశారు కదా. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే అడుగుతా ఉన్నా. నేను చాలా చిన్నోన్ని.
నేను చాలా వయసులో కూడా చిన్నోన్ని, చాలా చిన్నోన్ని కూడా. నేను అడుగుతా ఉన్నా, మరి ఇంత చిన్నోడు చేసిన పనులు ఇదే ఒక గ్రామంలోనే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఏ పొద్దుైనా చేశారా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. ఇలా 2 చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ రకంగా బ్రతుకులు మారాయి, ఏ రకంగా జీవితాలు మారాయి, ఏ రకంగా వ్యవస్థలోకి మార్పులు తీసుకురాగలిగాము అన్నది ఒక్కసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు ఈ బటన్ నొక్కడమే కాదు, అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఆర్థిక సాధికారత ఇవ్వడమే కాదు, ఇదొక్కటే కాదు జరిగింది. ఈ లిస్టు చదివేటప్పుడు నేను చెప్పా, విద్యా కానుక గురించి కూడా చెప్పా, అదే మాదిరిగా ట్యాబుల గురించి కూడా చెప్పా. ఈ విషయాలు చెప్పేటప్పుడు ఇవి కూడా చెప్పా. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు గ్రామాలు బాగుపడ్డాయి. స్కూళ్ళు మారిపోయాయి. స్కూళ్ళల్లో డిజిటల్ బోధన అందుబాటులోకి వస్తూ ఉంది. పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి. స్కూళ్ళన్నీ ఇంగ్లీష్ మీడియంతో కనిపిస్తూ ఉన్నాయి. టెక్స్ట్ బుక్కులు కూడా ఒక పేజ్ ఇంగ్లీష్ ఉంటే మరో పేజ్ తెలుగుతో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్కులు ఈరోజు మన పిల్లల చేతుల్లో కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా స్కూళ్ళు బాగుపడ్డాయి. మొట్టమొదటిసారిగా మన గ్రామాలలో విలేజ్ క్లినిక్లు ఇక్కడే వచ్చాయి. ఫ్యామిలీ డాక్టర్లు ఇక్కడే వస్తూ ఉన్నారు. ఆరోగ్య సురక్షతో ప్రతి ఇంటిని కూడా జల్లెడబడుతూ ప్రతి పేదవాడికి కూడా టెస్టులు కావాలన్నా, మందులు కావాలన్నా నేరుగా ఇంటికే వచ్చి చేస్తూ ఉన్నారు. స్కూళ్ళు బాగుపడ్డాయి, వైద్యం బాగుపడ్డాయి. ఎప్పుడు చూడని విధంగా ఆర్బీకే రైతు భరోసా కేంద్రం మన గ్రామంలోనే కనిపిస్తూ ఉన్నారు. ప్రతి రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. ప్రతి ఎకరా ఈ క్రాప్ అయింది. పంటలు కూడా ఉచిత పంటల బీమా కింద. ఇంతకు ముందు అయితే పంటల బీమా ఎలా చేసుకోవాలన్నా కూడా చాలా మందికి తెలియదు. క్రాప్ లోన్ల కోసం వెళ్ళినప్పుడు మాత్రమే ఆ బ్యాంకులు ఒక 5%, 4% కట్ చేసుకొని ఆ లోన్లో ఇన్సూరెన్స్ మాత్రం వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, ఇన్సూరెన్స్ ప్రీమియం కింద. ఒకవేళ క్రాప్ లోన్స్ పుట్టకపోతే, క్రాప్ లోన్స్ కోసం బ్యాంకులకు వెళ్ళకపోతే ఇన్సూరెన్స్ కూడా ఎలా చేసుకోవాలన్నా కూడా తెలియని పరిస్థితిలో వ్యవస్థ బతికేది. అలాంటిది ఈరోజు గ్రామంలోనే ఆర్బీకే ప్రతి ఎకరా ఈ క్రాప్, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ కూడా నష్టం జరిగిన వెంటనే ఆ సీజన్ ముగిసేలోగానే ఇస్తా ఉన్న గొప్ప ప్రక్రియ. ఎప్పుడు చూడని విధంగా రైతన్నలకు పెట్టుబడి విషయంలో, పెట్టుబడి కోసం రైతన్నకు సహాయంగా ఏకంగా 13,500 రూపాయలు రైతన్నకు పెట్టుబడి సహాయంగా ఇచ్చే గొప్ప మార్పు జరిగింది కూడా కేవలం మీ బిడ్డ హయాంలోనే. వ్యవసాయం మారింది, స్కూళ్ళు మారాయి, గ్రామంలో కనిపిస్తూ ఉన్న హాస్పిటళ్ళు మారాయి, ఆరోగ్యశ్రీ విస్తరించింది. ఏకంగా 3,300 ప్రొసీజర్లకు తీసుకొని పోయినాం. ఏకంగా 25 లక్షల దాకా ఈరోజు ఏ పేదవాడైనా కూడా జేబీలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం చేయించుకునే గొప్ప పరిస్థితి ఈరోజు ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మార్పులు అన్నది ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయని చెప్పి ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు అక్క చెల్లెమ్మల్లో, ప్రతి అక్క చెల్లెమ్మల్లోనూ ముఖంలో ఈరోజు ఆత్మవిశ్వాసం కనిపిస్తూ ఉంది. ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఈరోజు తన కాళ్ళ మీద తాను నిలబడడానికి అక్క చెల్లెమ్మలు ఈరోజు ప్రణాళికలు వేసుకుంటా ఉన్నారు. ఈరోజు ప్రతి అక్క చెల్లెమ్మ కూడా నేను గేదెలు కొనుక్కోవచ్చు, నేను షాపులు పెట్టుకోవచ్చు, నేను కూడా ఆదాయం సంపాదించుకోవచ్చు అని ప్రతి అక్క చెల్లెమ్మ ముఖంలో కూడా ఈరోజు కాన్ఫిడెన్స్ కనిపిస్తూ ఉంది, ఆత్మవిశ్వాసం కనిపిస్తూ ఉంది. ఏ అక్క చెల్లెమ్మ కూడా ఎక్కడికైనా బయటికి పోవాలంటే భయపడాల్సిన పని లేదు. ఫోన్లో దిశ యాప్, గ్రామంలోనే మహిళా పోలీస్. ఏ అక్క చెల్లెమ్మ బయటికి పోయినా కూడా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని SOS బటన్ నొక్కినా, లేదా ఆపదలో ఉన్నప్పుడు ఒక 5 సార్లు ఫోన్ గట్టిగా ఇలా 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 షేక్ చేసిన చాలు 10 నిమిషాల్లోనే ఆ అక్క చెల్లెమ్మలకు వెంటనే ఫోన్ వస్తూ ఉంది. ఆపదలో ఉన్నారా అక్క చెల్లెమ్మ అని చెప్పి పోలీస్ సోదరుడు అడుగుతా ఉన్నాడు. 10 నిమిషాల్లోనే మీ ఇంటి దగ్గరికి వచ్చి
ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఒక అన్నగా తోడుగా నిలబడతా ఉన్నాడు పోలీసు వ్యవస్థ. ఎన్నికల నిబంధనలను వైసీపీ నేతలు తొంగలో తొక్కుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలకు తొత్తులుగా మారి కొంతమంది పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. నామినేషన్ వేయడానికి కుప్పంలో కార్లతో ఆర్వో కార్యాలయంలోకి ఎమ్మెల్సీ భరత్ భార్య దూసుకెళ్లారన్నారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నామినేషన్ సమయంలో ఆయన తరపున సతీమణి భువనేశ్వరి 100 మీటర్ల ముందే ఆగి కారు దిగి నామినేషన్ వేశారని గుర్తు చేశారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నిబంధనలు, ఎన్నికల కోడ్ని అసలు ఏమాత్రం లక్ష్య పెట్టకుండా వైసీపీ నాయకత్వం చేసే అరాచకాలు ఇది ఏదని చెప్పడానికి వీలు లేకుండా పోతుంది. ప్రత్యేకించి నామినేషన్స్లో ఇక్కడ విచారించదగ్గ విషయం ఏంటంటే, వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పరిస్థితులు లేరు. రౌడీజం నమ్ముకున్న మనుషులు, పోలీస్ అధికారులు కూడా వాళ్ళకి వంత పాడుతున్నారు. దీనికి వాళ్ళ ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే, కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ నామినేషన్ వేయాలి. ఆయన తరఫున ఆయన భార్య నామినేషన్ వేస్తుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఏదైతే నామినేషన్స్ వేస్తున్నామో ఆ రెవెన్యూ ఆఫీస్ కానీ లేదా ఆ కార్యాలయానికి 100 మీటర్ల వరకు ఏదైనా సరే అనుమతిస్తారు. 100 మీటర్ల నుంచి కేవలం 5 మాత్రమే లోపలికి వెళ్ళాలి. ఇది స్పష్టంగా రాష్ట్రంలో అన్ని చోట్ల నువ్వు 10,000తో ఊరేగింపు పెట్టుకున్నా, 5,000తో పెట్టుకున్నా, నువ్వు ఒక్కడే వెళ్ళినా 100 మీటర్ల నుంచి 5 వరకు మాత్రమే ఆ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలోకి వెళ్ళి నామినేషన్ వేసే అవకాశం ఉంటుంది తప్ప ఇష్టం వచ్చిన లోపలికి వెళ్తాయి కదా అవకాశం లేదు. ఇవాళ కుప్పంలో భరత్ వైఫ్ డైరెక్ట్గా 2 కార్లతో ఆర్ఓ కార్యాలయం లోపలికి, ఇంకా అంటే లోపలికి దిగి మెట్లెక్కి లోపలికి వెళ్ళటం అంతే. 100 మీటర్లు అనేవి అక్కడ అప్లై చేయలే. అది మేము సాక్ష్యాలు సహా ఇవాళ మీకు ముందు పెడుతున్నాం. బాబా వీడియో ప్లే చేయి. లోపల ఉడుకుద్ది, ఎట్లా వెళ్తారు లోపల వండే లోపల ఉడుకుద్ది. ఇది పరిస్థితి. అంటే రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలోకి స్టెప్స్ దాకా వెళ్ళి అక్కడ దిగి లోపలికి వెళ్ళే పరిస్థితి. పోనీ ఆవిడ క్యాండిడేటా? కాదు, క్యాండిడేట్ తరఫున క్యాండిడేట్ భార్య. అంటే ఏమిటి నిర్లక్ష్యం. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఆ కొండ పోలీస్ వ్యవస్థ వాళ్ళు స్వాగతం చెప్తున్నారు. వాళ్ళకి చక్కగా గేట్లు తీశారు. కారు లోపలికి వెళ్ళి వాళ్ళు దిగిన తర్వాత గేట్లు తీసి వాళ్ళు రివర్స్ చేసుకున్న తర్వాత గేట్లు వేస్తున్నారు. ఇక్కడ ఇంకో వ్యక్తిని నేను చెప్పాలి. శ్రీనివాసమూర్తి అని ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ అతను. ఆయన కూడా లోపలికి వెళ్ళాడు స్కూటర్ మీద. ఆయన దేనికి వెళ్ళాడంటే ఎవరు సమాధానం చెప్పట్లా. ఆయన వెళ్ళాడు, బయటకు వచ్చాడు. ఈ వెహికల్ కూడా ముందున్న ఫార్చ్యూనర్ కారులో చక్కగా ఎమ్మెల్సీ చిత్తూరు డిస్ట్రిక్ట్ అని చెప్పి నేమ్ ప్లేట్ కూడా ఉంది. ఏం కావాలి ఎందుకంటే ఎవిడెన్సు? ఎలక్షన్లు అనేవి నిష్పక్షపాతంగా జరిగితేనే ప్రజాస్వామ్యం బతుకుద్ది. మీరు ఇటువంటి చెంచాగిరి చేసే మట్టికి ఖచ్చితంగా మీ ఉద్యోగాలకు భద్రత ఎలా ఉంటుందనేది జూన్ 4 తర్వాత మీరే చూస్తారు. కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు, పర్టికులర్గా పోలీసు అధికారులు కానీ మిగతా అధికారులు కానీ, మీరు చట్టాన్ని ఉన్నది ఉన్నట్టుగా అమలు చేయగలిగితేనే మీకు రక్షణ ఉంటుంది. మీరు చట్టాన్ని ఎవడికో అమ్మేసుకుంటే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు. మీరు ఏం చేసినా జూన్ 4 తర్వాత ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఇటువంటి చెంచాలని ఖచ్చితంగా ఉంచే ప్రయత్నం అయితే జూన్ 4 తర్వాత జరుగుద్దని తెలుగుదేశం పార్టీ తరఫున ఇది బెదిరింపా, రిక్వెస్టా, లేదంటే హితవా ఏదనుకున్నా కూడా వాస్తవం అయితే మేము చెప్పదలుచుకున్నాం. కుప్పంలో జరిగిన ఈ సంఘటనని
మేము సెంట్రల్ ఎలక్షన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి అధికారుల మీద ఖచ్చితంగా చర్య చేసే విధంగా మేము ఈ అంశాన్ని తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.